తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, రైతేడిసినటువంటి రాజ్యం ఎద్దేడిసినటువంటి వ్యవసాయం బాగుపడదు అనేటువంటిది గతంలో మనం తరతరాలుగా వింటున్నటువంటి సామెత. ఈరోజు రైతేడిసినటువంటి రాజ్యం కాదు, రైతుని ఏడిపిస్తున్నటువంటి దుర్మార్గపు రాజ్యం, నీచ నికృష్ట దుష్ట కాంగ్రెస్ పాలన. ఈ మాటలు అనడానికి మనసు గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి మాటలు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో గతాన్ని గుర్తు చేస్తూ అన్నటువంటి మాటలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే నిద్రలేని రాత్రులు షాపుల ముందట క్యూలు చెప్పుల వరుసలు ఉండాల్సినటువంటి దుస్థితి వస్తుంది అనేటువంటి ఏ మాటనైతే వారు ఆనాడు ఊహించి చెప్పగలిగినో అవన్నీ కూడా ఈరోజు నిజ జీవితంలో మళ్ళీ సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ అంటే ప్రత్యేకించి రైతే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి రాష్ట్రం కాబట్టి విత్తనం నుండి కొనుగోలు వరకు అన్నీ తానై అద్భుతాలను సాకారం చేస్తే ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక మక్కలు కానీ వరి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గంగలో కలిసిపోతూ ఉంటే రైతులందరూ కూడా మార్కెట్ యార్డులలో పడిగాపులు కాసేటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది. నేనేమంటున్నా అంటే రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవా కాదా? రైతు బంధువు రామ్ 3 సార్లు ఎగ్గొట్టాడు రైతు బంధు. ఇప్పుడు మొత్తం పంట చేనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు చేసి అప్పుల పాలు చేసి కల్లాల దగ్గరికి ఒడ్లు తీసుకొచ్చినాక ఎకరానికి వేస్తాడు. ఇంత ద్రోహి ఎవరైనా ఉన్నారా? ఆ రోజు కేసీఆర్ గారు నాటెయ్యక ముందే ఎంత భూమి ఉంటే అంత రైతు బంధు పడ్డది, వాస్తవం కాదా? రైతు డిక్లరేషన్ మీద మోసం చేసింది రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒక కళ్ళం ఉంది, చాలా పెద్దది, మండల హెడ్ క్వార్టర్. వచ్చి చూడమనంటే పోయి చూసినాం. ఎంత దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, నెల రోజులైంది ఓపెన్ చేసి, ఇప్పటి వరకు 5% కూడా కొనలేదు. ఇప్పటికి 3 ట్రిప్పులు మాత్రమే, 30 ట్రిప్పులు మాత్రమే మక్కలు కొనుగోలు చేసి, ఇంకా 300 ట్రిప్పులు అయ్యేటట్టుంది. 50,000 గన్ని బ్యాగులు అడిగితే 15,000 మాత్రమే ఇచ్చిండ్రు. గన్ని బ్యాగులు లేవు. ప్రభుత్వం 15 రూపాయలకు సప్లై చేసే గన్ని బ్యాగ్ ఇవాళ బయట 30 రూపాయలకు దొరుకుతుంది. అలాగే ముందు అమ్మిన రైతు 15 రోజులైంది కానీ ఇప్పటివరకు 15 పైసలు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే వీళ్ళు కొనే పద్ధతి చూస్తూ ఉంటే ఇంకో 3 రోజులైంది అది ఓపెన్ చేసి, కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పనితీరు చూస్తుంటే ఇంకో 3 నెలలు అయ్యేటట్టుంది అని చెప్పి